వంశధార నాగావళి నదులు సముద్రంలో కలిసే సంగం ప్రదేశంలో ఈరోజు ఆ సహజ ప్రవాహం దిశ మారి ఈరోజు నదీ ప్రవాహం మాత్రం ఎడంవైపు వెళ్ళడం, ఆ ఎడంవైపు వెళ్ళే క్రమంలో తీరం ఎలా కోతకు గురవుతుంది, అంగట్లో ఉన్నటువంటి ఆ సముద్రాన్ని గంగపుత్తులో దూరం చేసినటువంటి ఎటువంటి విధ్వంసం సృష్టిస్తుంది అన్న విషయం మాత్రం ప్రస్తుతం ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మాత్రం నాగావళి నది ప్రవాహం అది నేరుగా 5 ఏళ్ల క్రితం ఇదే ప్రదేశంలో సముద్రంలో కలిసే సంగం ప్రదేశంగా ఉండేది. కాకపోతే 5 ఏళ్ల క్రితం మానవ తప్పిదమో తెలియదు కానీ లేకుంటే ప్రకృతి వైపరీత్యం కారణంగానే ఈరోజు దిశ మారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను సంగమ ప్రదేశంలో కలవాల్సినటువంటి నది ఈరోజు సముద్రానికి మాత్రం దూరమై 2 కిలోమీటర్లు ప్రవహించి ఎడం వైపుకి అక్కడ సముద్రంలో కలిసే పరిస్థితి. ఇదంతా కూడా చూస్తుంటే ఒక పెనుముప్పు మాత్రం పొంచి ఉందని గమనించినటువంటి జిల్లా యంత్రాంగం ఈ ఏడాది మాత్రం ఒక బృహత్తర కార్యక్రమానికి మాత్రం శ్రీకారం చుట్టారు. నాగావళి నదిని సముద్రంలో కలిపేందుకు ఇలా ఈ ఇసుక తెన్నులు మాత్రం తవ్వి దాన్ని నదిలో సముద్రంలో కలిపే చేసిన ప్రయత్నం మాత్రం విఫలం కావడంతో ఈ పరిణామాలు మాత్రం దీంతో పాటు అటువైపు తీరం ఏ విధంగా కోతకు గురవుతుంది, ఈ కోతకు గురైనటువంటి నేపథ్యంలో ఆ సమీపంలో మత్స్యకార గ్రామస్తులు ఎటువంటి భయాందోళనకు గురవుతున్నారు, వారికి వచ్చినటువంటి ఈ కష్టాన్ని తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి, పెదగనగలవానిపేట మత్స్యకారులకు ఎటువంటి గండం పొంచి ఉంది అన్న విషయం ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. వెళ్ళి చూద్దాం రైట్. ప్రకృతి వైపరీత్యమా లేక మానవ తప్పిదా అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. నదీ ప్రవాహానికి అడ్డకట్టు వేయాల్సినటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఈ నేపథ్యంలో ఆ ప్రవాహం దిశ మారి ఈరోజు ఏదైతే తీరం కోతకు గురైనటువంటి సంఘటనలు మాత్రం మనకు కళ్ళ ముందే కనిపిస్తాయి. ప్రస్తుతం అంగట్లో ఉన్నటువంటి కడలి ఈరోజు అందనంత దూరంకి వెళ్ళి పెద్ద గనగలవానిపేట గ్రామానికి చెందిన మత్స్యకారులకు మాత్రం 5 ఏళ్లుగా వేటాడేందుకు సముద్రం మాత్రం అందుబాటులో లేకుండా పోయింది. ఇదే పరిస్థితి కళింగపట్నం పోర్టు బీచ్ వద్ద కూడా వంశధార నది సంగం ప్రదేశంలో కలిసే ప్రదేశంలో అక్కడ మాత్రం పూర్తిగా బీచ్ అంతా కూడాను కడలి గర్భంలో కలిసిపోయి పూర్తిగా కనుమరుగైపోయింది. ఈ సంగమ ప్రదేశంలో ఉన్న బీచ్లన్నీ కూడాను ఈరోజు ఒక పెను ప్రమాదంలో అంచుల్లో ఉన్నాయి అన్నటువంటి ఘటనలు మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏదైతే ఈ నది దిశ మారిన తర్వాత సముద్రం ఎంత దూరం వెళ్ళిపోయింది, ఈరోజు నది దిశ మారి ఎటువంటి కోత గురవుతుందనే విషయం మనం చూపిస్తాం. ప్రస్తుతం చూస్తే ఇది నాగావళి నది. ఈ నది సంగంలో అంటే సముద్రంలో కలిసే ప్రదేశం. అక్కడ మనం చూస్తున్న ఇసుక దిబ్బలోనే అది నేరుగా సముద్రంలో కలిసే ప్రదేశం. కాకపోతే ఎగువన ఉన్నటువంటి ఎడం వైపు మాత్రం రొయ్యల చెరువులు యథేచ్ఛగా అక్రమంగా కట్టి ఆ నదీ గర్భాన్ని ఆక్రమించుకోవడంతోనే ఈరోజు నది దిశ మారి ఇలా ఎడం వైపు తిరిగి మొత్తం ఇలా ఓ దీవిలాగా ఏర్పడింది. చూస్తే కనుక ఏదైతే ఈ దీవిలాగా ఏర్పడడంతో పాటు తీరం మొత్తం కూడాను కోతకు గురైపోయి ఈరోజు పెద్ద గనగలవానిపేట రేపు సముద్రం గర్భంలో కలిసిపోతుందన్నా కూడాను ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఈ పరిణామాలన్నీ కూడా ఒక పెద్ద పెనుముప్పు మాత్రం పెద్ద గనగలవానిపేటతో పాటు కళింగపట్నం గ్రామస్తులు కూడా వెంటాడుతుంది. ప్రస్తుతం మాత్రం ఏదైతే నది దిశ మారి ప్రవహిస్తుందో అందులోనే చేపల వేట పట్టుకునే దుస్థితి ఈరోజు మత్స్యకారులు నెలకొనుంది. తమకు అంటే అంగట్లో ఉన్నటువంటి గంగమ్మ ఈరోజు అందకుండా పోవడంతో వేటే ప్రధాన వృత్తిగా ఉన్న వారికి మాత్రం ఈ నది దిశ మారినటువంటి పాయలోనే ఈరోజు వాళ్ళు మాత్రం చేపల వేట. ప్రస్తుతం చూస్తే కనుక సుమారు 2 కిలోమీటర్ల మేర నాగావళి నది ఎడంవైపు ప్రవహించి అక్కడ సముద్ర గర్భంలో కలుస్తుంది. ఆ కలిసిన క్రమంలో ఎడంవైపు మొత్తం గట్టంతా కూడా కోతకు గురై నదిలో కలిసిపోవడం, ఈ పరిణామాలన్నీ ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నది మాత్రం ఒక దీవిలో ఏర్పడింది. 5 ఏళ్ల క్రితం వరకు కూడాను చూస్తున్నట్టు ఈ సముద్రం మాత్రం అందుబాటులో ఉండేది. ఈరోజు నది దిశ మారి కోతకు గురి కావడంతో ఆ సముద్రం మాత్రం అందనంత దూరం వెళ్ళిపోయిన పరిస్థితి. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో మత్స్యకారుల్లో మాత్రం ఒక భయానక పరిస్థితి ఉంది. పెదగనగలవానిపేట తీరంలో ఉన్నటువంటి ఈ పరిణామాలన్నీ ఎట్టి పరిస్థితుల్లో కూడాను విపత్తు నుండి కాపాడేందుకు ఇటీవల కేంద్ర మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కూడాను ఈ ప్రాంతంలో పర్యటించారు. ఏదైతే కోస్టల్కి సంబంధించినట్టు రీసెర్చ్ బృందం కూడా ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ ఈ బీచ్ను పునరుద్ధరణ చేయడం, మరోవైపు చూస్తే కనుక అటువైపు కోతకు గురవుతున్నటువంటి ఆ ఒడ్డును పరిరక్షించేందుకు మాత్రం ఒక పెద్ద ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఏదైతే సముద్ర గర్భంలో కలవాల్సినటువంటి నది దిశ మారడంతో ఏర్పడినటువంటి ఈ పరిణామాలు మాత్రం ఒక పెద్ద పెనుముప్పు పెద్ద గనగలవానిపేట మత్స్యకారులకు మాత్రం పొంచి ఉంది అండంలో ఎటువంటి అచ్చరికి లేదు. ప్రస్తుతం మాత్రం నది దిశ మారినటువంటి ఏదైతే వాగలాగా ఉందో దాంట్లోనే ఈరోజు మత్స్యకారులు వేటాడుతున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ పరిణామాలన్నీ కూడాను మత్స్యకారుల పాలిట శాపంగా మారాయి.
ఇది మాత్రం ఒక పెను విపత్తుగానే పరిణామాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఏదైతే తీరం కోతకు గురవుతుందో ఆ కోతకు గురవడంతో గ్రామం సమీపంలో ఉంది. ఇటువంటి పరిణామాలు కనుక యథేచ్ఛగా పునరావృతం అయితే గ్రామం కూడాను సముద్రం గర్భంలో కడిచిపోయేటటువంటి పరిస్థితి నెలకొంటుందని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈరోజు మాత్రం ఈ బీచ్ని పరిరక్షించడం, సముద్రాన్ని మళ్ళీ అందుబాటులో తేవడం, మరోవైపు నది నేరుగా సముద్రంలో కలిసేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో అక్కడ గ్రాయిన్స్ కూడా నిర్మించాలని చెప్పి ఒక ప్రతిపాదన కూడా రూపొందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అటు పోర్ట్ కళింగపట్నం బీచ్తో పాటు ఇక్కడ పెద్ద కనకలపేట బీచ్ను కూడా పునరుద్ధరించేందుకు వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయి అన్న విషయం కూడా వేచి చూడాలి. ప్రస్తుతం మాత్రం తీరం మొత్తం కోతకు గురై కడల్లో కలిసిపోవడం, మరోవైపు గ్రామం వైపు ఆ కోత వెళ్ళడం, ఈ పరిణామాలన్నీ కూడా పెద్ద కనకలపేట మత్స్యకారుల పాలిట మాత్రం శాపంగా మారింది. 5 ఏళ్ల క్రితం నేరుగా సముద్రం గర్భంలో కలిసిపోయినటువంటి నాగావళి నది దిశ మారి ఇటువంటి ఒక పెను విపత్తును మాత్రం సృష్టించింది. ఇటువంటి పెను విపత్తు నుండి గ్రామస్తులను కాపాడడంతో పాటు నది తాలూకా ప్రవాహం యథేచ్ఛగా సముద్రంలో కలిసేందుకు చేసిన ప్రయత్నం మాత్రం ఫలించలేదని చెప్పుకోవచ్చు. ఏడాది కూడాను అంటే యథేచ్ఛగా వరదలు రావడం, వరదలు వచ్చిన నేపథ్యంలో ఈ ఏడాది మాత్రం ఒక ప్రయత్నం కూడా కొనసాగించారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం అటువైపు చూస్తే కనుక నదిని సముద్రంలో కలిపేందుకు చేసిన ప్రయత్నం మాత్రం ఈరోజు సత్ఫలితాలను ఇవ్వలేదు. ఎందుకంటే నదికి వరద వచ్చింది, కానీ ఆ వరద వచ్చే క్రమంలో ఇటువైపుగా పూర్తిగా దిశ మారడంతో మాత్రం దాని తాలూకు ప్రవాహం ఇటువైపు వెళ్ళడానికి దోహదపడింది తప్ప సముద్రంలో కలిసేందుకు మాత్రం ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా అది మాత్రం సత్ఫలితాలు అయితే ఇచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం మాత్రం ఇలా దీవిలో ఏర్పడినటువంటి ఇది ఏదైతే ఉందో ఒకప్పుడు మాత్రం సముద్రం ఇక్కడే ఉండేది. ఈ సముద్రం మాత్రం ఈరోజు ఎడమవైపుగా అంటే సుమారు 1 కిలోమీటర్ మేర పూర్తిగా సముద్రం లోపలికి వెళ్ళిపోయే పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో మాత్రం వేట సాగక మత్స్యకారులందరూ కూడా వలసలు పోయే పరిస్థితి. ఇటువంటి దుస్థితిలో జీవనం సాగిస్తున్న మత్స్యకారులు బ్రతుకులు బాగు చేసేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు రూపొందించిన ప్రతిపాదనను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ బీచ్ను పరిరక్షిస్తాంతో పాటు అదేవిధంగా సముద్రంలో నది కలిసే ప్రదేశాన్ని కూడాను ఒక అంటే శాశ్వత పరిష్కారం కూడా చూపుతామని చెప్తున్నారు. కాకపోతే ఈ తీరానికి మాత్రం సమీపంలో ఎక్కడ కూడాను దానికి నిర్మాణానికి తగినటువంటి ముడిసరుకు లేకపోవడంతో ఆ దిశగా కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. అదే కనుక జరిగితే మళ్ళీ ఏదైతే కడలి అందం దూరం వెళ్ళిందో ఆ కడలి మాత్రం ఈరోజు పెద్ద కనకలపేట మత్స్యకారులకు అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ ఆహ్లాదకరమైన బీచ్ ఉండేది, సందర్శకులతో కలకల్లాడినటువంటి ఈ ప్రదేశం ఈరోజు వెలవెలబోయే పరిస్థితి ఉంది. మత్స్యకారులు వేట సాగినట్టు పరిస్థితి. ఈ పరిణామాలన్నీ కూడాను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం ఏ మేరకు అంటే సత్ఫలితాలను ఇస్తాయి. మరోవైపు చూస్తే కనుక ఇక్కడ 2 పాయలుగా విడిపోయింది. అటు కుడివైపు చూస్తే సముద్రం, ఇటువైపు చూస్తే నాగావళి నది ప్రవాహం. ఈ ప్రవాహం నేపథ్యంలో మాత్రం పూర్తిగా తీరం కోతకు గురి కావడం, ఆ కోతకు గురైన ప్రక్రియ కనుక యథేచ్ఛగా కొనసాగితే మాత్రం ఈరోజు పెద్ద కనకలపేటతో పాటు ఆ పక్కనున్న పరిసర ప్రాంతాలకు కూడాను పెను ప్రమాదం పొంచి ఉంది. వారు కూడా గ్రామాలను ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి ఒక దుస్థితిలో మాత్రం ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రస్తుతం చిక్కోలు తీరానికి వచ్చినటువంటి ఈ పెనుముప్పు నుండి కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైనటువంటి చర్యలు చేపట్టకపోతే మాత్రం 5 ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి ఈ విపత్తు యథేచ్ఛగా కొనసాగుతూ వస్తుంది. 5 ఏళ్ల క్రితం వరకు కూడాను ఈ ప్రదేశంలో మాత్రం పిక్నిక్ రోజులు వచ్చాయంటే సందర్శకులతో కిటకిటలాడేది తీరం. అటువంటి తీరం కోతకు గురి కావడం, నది ప్రవాహం మారడం, అంటే అంగట్లో ఉన్న సముద్రం అందనంత దూరం పోవడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు చిక్కోలు తీరానికి మాత్రం ఒక పెను ముప్పు పొంచి ఉందన్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో గనక ఈరోజు ఆ నదిని గనక నేరుగా సముద్రంలో కలిసేందుకు ఏర్పాటు చేయగలిస్తే ఈ తీరం కోతకు గురి కాకుండా అడ్డకట్ట వేయచ్చు. నదీ ప్రవాహంలో ఏదైతే తీరం కొట్టుకుపోతుందో దాన్ని కూడా పరిరక్షించవచ్చు. మళ్ళీ పూర్వవైభవం వచ్చే విధంగా బీచ్ను కూడా పునరుద్ధరించేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయి, అసలు ఇక్కడ మళ్ళీ బీచ్ పునరావృతం అవుతుందా, 5 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఈ పెను ముప్పు నుండి ఈ తీరాన్ని పరిరక్షించేందుకు చేసినటువంటి ఏవైతే ప్రయత్నాలు ఉన్నాయో వాటి నిర్లక్ష్యమే ఈరోజు పెద్ద కనకలపేట మత్స్యకార గ్రామాలకు మాత్రం శాపంగా మారింది అనడంలో ఎటువంటి
ఎటువంటి అతిశక్తి లేదు. ఇటువంటి దుర్భర స్థితిలో ఉన్నటువంటి ఈ బీచ్, అదేవిధంగా కోతకు గురవుతున్నటువంటి ఈ తీరం, మరోవైపు చూస్తే కనుక అంగట్లో ఉన్న సముద్రం అందం దూరం పోవడం, ఈ పరిణామాలన్నింటిని కూడా ఆ మత్స్యకారుల నుంచి దూరం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ తీరాన్ని పరీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోబోతున్నటువంటి ఆ ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది, తదనుగుణటువంటి నిధులు వెచ్చిస్తారా, మళ్ళీ నది నేరుగా సముద్రంలో కలిసేందుకు అవసరమైన చర్యలు చేపడతారా, కోతకు గురవుతున్నటువంటి ఈ తీరాన్ని పరీక్షిస్తారా, మళ్ళీ ఇక్కడ ఒక బీచ్ ఫార్మ్ చేస్తారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. పెదగనగల్లివానిపేట తీరం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.